Welcome to Storyboard. తప్పు చేశారని ఆరోపిస్తోంది ఒకరు, దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ చేస్తోంది మరొకరు. అసలు ఉరుములేని పిడుగులా సభలో అగస్టా స్కామ్ ఎందుకు తెరపైకొచ్చింది? తాను స్వచ్ఛం అన్న సోనియా మాటల్లో నిజమెంత? ఆమె కూడా దోషే అన్న సుబ్రహ్మణ్యం వాదనలో పస ఎంత? సభతో పాటు దేశాన్ని కుదిపేసిన స్కామ్ కి ఇప్పుడు ఇలా నిప్పు పెట్టి అగ్గి రాజేస్తోంది ఎవరు? అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ 10 ఏళ్ల యూపీఏ పాలన చివరి రోజుల్లో బయటపడి కేంద్ర రాజకీయాల్లో అల్లకల్లోలం సృష్టించిన స్కామ్. యూపీఏ 2 ఏ ముహూర్తాన అధికార పీఠమెక్కిందో తెలీదు కానీ తొలి రోజు నుంచే స్కాముల పాముల మధ్య చిక్కుకుని దేశ చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా రికార్డులకెక్కింది. 2G స్కామ్ దగ్గర నుంచి మొదలు పెడితే కోల్ స్కామ్ మీదుగా సాగిన యూపీఏ ప్రయాణం అగస్టా స్కామ్ను దాటి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే మిగిలిన స్కామ్లకు అగస్టా స్కామ్ కి ఓ స్పష్టమైన తేడా ఉంది. అప్పటి వరకు ప్రజల సొమ్మును దోచేసిన యూపీఏ పాలకులు ఈ స్కామ్ లో మాత్రం తమ భద్రతతోనే ఆటలాడుకున్నారు. వీవీఐపీల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన అత్యాధునిక హెలికాప్టర్ల కొనుగోళ్లలో కూడా యథాలాపంగా ఓ హ్యాండ్ వేసి 10% కమిషన్ నొక్కేశారంటూ 3 ఏళ్ల కిందట అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ బయటకొచ్చింది. 3 ఏళ్ల కిందట యూపీఏ 2 సర్కారును కుదిపేసిన ఈ స్కామ్ ఇప్పుడు పార్లమెంటులో మళ్లీ రాజుకుంది. సుబ్రహ్మణ్య స్వామి రాజ్యసభ సభ్యుడిగా సభలో పాల్గొన్న మొదటి రోజే అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ మీద ఆరోపణలు గుప్పించారు. వాస్తవానికి ఆయన 0 అవర్లో ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. కానీ ఇది సబబు కాదంటూ స్పీకర్ ఎంత చెప్పుకొచ్చినా సెక్షన్ 167 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అగస్టా స్కామ్ గురించి మాట్లాడాల్సి వస్తోందంటూ చెప్పుకొచ్చి ఈ స్కామ్ విషయంలో యూపీఏ పాలకుల్ని కడిగిపారేశారు. రాష్ట్రపతి కోటాలో మంగళవారం సభలో ప్రమాణ స్వీకారం చేసిన సుబ్రహ్మణ్యం మర్నాడు సభలో అడుగుపెట్టగానే అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ లో సోనియా గాంధీకి ముడుపులు అందాయని విమర్శలు చేశారు. ఇదేదో తాను కల్పితంగా చేస్తున్న ఆరోపణ కాదని, ఈ స్కామ్ లో ముడుపులిచ్చిన మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ ఈ విషయాన్ని ఇటలీ కోర్టులో వాంగ్మూలమిచ్చారంటూ ఆరోపించారు. దీంతో సభలో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. But the High Court of Italy has recorded a letter written by Mr. Michel stating that Ms. Sonia Gandhi is the main దీంతో సభను వాయిదా వేసిన తర్వాత కూడా ఈ రగడ ఆగలేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణల్లో సోనియా గాంధీ పేరును రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించినా పరిస్థితి సద్దుమణగలేదు. కాంగ్రెస్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సిఐఏ ఏజెంట్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మరోసారి సభ వాయిదా పడింది. ఆపై సభ మొదలైనా సుబ్రహ్మణ్య స్వామి సోనియాకి క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సీనియర్లు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై ఆరోపణలు వచ్చాక యూపీఏ సర్కార్ 2013లో దాన్ని రద్దు చేసి సీబీఐ దర్యాప్తుకి ఆదేశించామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. కానీ మోడీ సర్కారు మాత్రం సోనియాని ఇరికించాలని చూస్తోంది. గతంలో మోడీ ఇటలీ ప్రధానిని కలిసినప్పుడు ఈ వివరాలు అడిగారని, దానికి ప్రతిఫలంగా భారత జాలర్ల కాల్చివేత కేసులో ఇటాలియన్ మెరైన్లను కాపాడుతామని హామీ ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. When the deal struck between two prime ministers, between the Prime Minister of India and Prime Minister of Italy, number one, the pronouncement of the judgment has come from that side, and subsequently now the Indian government is allowing Italian Marines to return home. So that means the deal has stuck. కానీ ఈ విషయాల్ని కేంద్రం తోసిపుచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అలాంటి భేటీయే జరగలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కేవలం తప్పించుకోవాలని చూస్తోందన్నారు. ఈ స్కామ్ లో లంచమిచ్చిన వాళ్లు దోషులుగా తేలిపోయారు. కానీ ఇక్కడ లంచం తీసుకున్న వాళ్ల సంగతులే తేలాలన్నారు. Let me categorically say that the report in the newspaper cited by the Honorable Leader of Opposition with regard to the alleged meeting of the Indian Prime Minister and the Italian Prime Minister and the deal struck is false and untrue in its entirety.
మొత్తంగా సభంతా అగస్టా స్కామ్ తోనే దద్దరిల్లింది. ఎన్డీఏ నేతలు టార్గెట్ చేసిన సోనియా గాంధీ మాత్రం తనపై వచ్చిన అన్ని ఆరోపణలు తోసిపుచ్చారు. సిబిఐ విచారణ జరుగుతున్న కేసులో బీజేపీ నేతలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీన్ని తన వ్యక్తిత్వాన్ని హత్య చేసే కుట్రగా అభివర్ణించారు. Where are the proofs? They are lies. They are part of a strategy of character assassination for which we have known these people to indulge in. These people have been in government now for 2 years. The inquiry is on. Why don't they complete quickly, as soon as possible, and impartially the inquiry? And then everything will come out. The truth will come out. ఒక్క సోనియా గాంధీయే కాదు, ఆమె రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ కూడా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. ఈ స్కామ్ లో తమ పాత్రపై ఆధారాలు ఉంటే ఉరితీసినా అభ్యంతరం లేదన్నారు. It is all the forged, and he has not written this note. और अगर ऐसी नोट और अगर ऐसी जो है जिसे कहते हैं कि पन्नों पे ये करने लग जाएंगे तो बहुत सारी चीजें बाहर आ जाएगी. किसने क्या लिया है, कहाँ कुछ हुआ था. Lot of things can come out. They must understand and they must find out. अगर इतना भी iota of truth अगर निकले तो they must hang us, they. ఇలా మొత్తంగా అగస్టా వెస్ట్లాండ్ స్కామ్ ఇప్పుడు ఉభయ సభల్ని కుదిపేస్తోంది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెందుకు ఈ స్కామ్ గురించి సభలో ప్రస్తావించారన్నది కాంగ్రెస్ వాదన. ఈ స్కామ్ మీద సిబిఐ దర్యాప్తు కూడా జరుగుతున్న టైంలో ఇలా హఠాత్తుగా స్కామ్ గురించి ప్రస్తావించడం వెనుక కేంద్రం ఉద్దేశమేంటన్న దానిపై హస్తం నేతలు చర్చించుకుంటున్నారు. ఏంటి అగస్టా కుంభకోణం? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అసలు దోషులెవరు?